నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దౌలతాబాద్ ఆయుష్మాన్ మందిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర నరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని వెల్లడి. ఏటూరు నాగారం మండల కేంద్రం వై జంక్షన్ వద్ద కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క. కొమరం భీం చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో మంత్రి సీతక్క పర్యటన. కుట్టు మిషన్ శిక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హత్నూర మండలం దౌలతాబాద్ గ్రామంలో 1,56,00,000 నిధులతో నిర్మించిన గవర్నమెంట్ హాస్పిటల్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, సునీతా లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర నరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని కొనియాడారు. హాస్పిటల్కి కేటాయించిన స్థలం దాతలు దౌలతాబాద్ రాచర్ల నరసింహులు, రాచర్ల వెంకటేశంకు శాలువాతో సత్కరించి బొకే అందించారు మంత్రి దామోదర నరసింహ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, మాజీ టీఆర్ఎస్ రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మేడం మేడం పక్క ధర ఒక్క నిమిషం ఆగు. మనం వెనక్కి జరగండి, ఒక్క నిమిషం వెనక ధర పక్క ధర. మేడం ఏం చూస్తున్నాను అమ్మ, మీరు వెళ్ళండి మేడం. అరే మేడం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రం వై జంక్షన్ వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ముందుగా ఐటీడీఏ నుంచి వై జంక్షన్ వరకు గిరిజన నృత్యాలు, డోలు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జల్ జంగిల్ మా ఊళ్ళో మా రాజ్యం అనే నినాదంతో ఆదివాసీ అస్తిత్వం కోసం 12 గూడాల ప్రజలను ఐక్యం చేస్తూ నిజాం ప్రభుత్వంతో తమ హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందిన వీరుడు కొమరం భీం అని అన్నారు. కొమరం భీం చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకొని ఆదివాసులు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో ఆదివాసుల అభివృద్ధికి ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం డివిజన్లోని ఆదివాసీ తుడుండెబ్బా సంఘాల నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. కొంతమంది దుర్మార్గులు అక్కడక్కడ పెడితే కొంతమంది దుర్మార్గులు చెప్పుల దండలు వేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, ఒక కులాలకు పరిమితం చేస్తూ ఉంటారు. ఇది కాదు, ఖచ్చితంగా ఆయా కులాలు ఓన్ చేసుకున్నప్పటికీ అందరూ గౌరవించవలసినటువంటి నేతలు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు మేము కొమరం భీం విగ్రహాలకు కానీ అంబేద్కర్ గారికి మ్యాక్సిమం నాకు శక్తి మేరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే లేనప్పుడు కానీ, మంత్రి కాకున్నా కూడా అప్పుడు కూడా అట్లనే హెల్ప్ చేసినాం. ఎందుకంటే అలాంటి మహనీయుల యొక్క పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందియాలని. కాబట్టి ఈరోజు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తుడుందెబ్బ
మరి ఉత్తమ్ ఉపేందర్ గారు, లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ మన పొదం రత్నం గారు, కృష్ణప్రసాద్ గారు, చింతకృష్ణ గారు, వీరందరూ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేసి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని మహిళలకు ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో కుట్టు మిషన్ 25 రోజుల శిక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి సంపత్రావు పాల్గొన్నారు. వాళ్ళ జీతం వాళ్ళకే. ఈ పిల్లలు పుట్టిన 6 నెలలు 7 నెలలు 10 నెలలు నుంచి 3 ఏళ్ళ వరకు అంగన్వాడీ బడిపోయేంత వరకు వీళ్ళు చూసుకోవాలి. అక్కడ ఒక ఆయన నంబర్ వస్తుంది. 100 మంది పిల్లలు ఆడ పెట్టిపోతే 100 మంది మహిళలు ఆర్థికంగా రూపాయి సంఘాలలో పెట్టద్దా. అంగన్వాడీ సెంటర్లో నౌకర్లు ఏమైనా తీసేస్తే తక్కువ. అంగన్వాడీ సెంటర్లో కూడా మేము ఏం చేస్తాం, బడుగుగా మార్చినాం, ఏబిసిడీలు నర్సరీ పెడుతున్నాం. మంచి కార్పొరేట్ స్కూళ్ళ లెక్క వాళ్ళ గతంలో యూనిఫామ్ లేదు, ఇప్పుడు డ్రెస్ ఇస్తున్నాం మన అంగన్వాడీ పిల్లలకు. బెంచ్లు, బల్లలు, పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం, ఏబిసిడీలకు ₹1,00,000 డొనేషన్ ప్రైవేట్ స్కూళ్ళలో కడతారు కానీ అది కూడా భారం ఉండొద్దని మనమే అంగన్వాడీ బల్లను మంచి ఇంగ్లీష్ మీడియం లెక్క మారుస్తున్నాం. ఏబిసిడీ నుంచి అన్ని నేర్పిస్తాం. తర్వాత పుట్టిన చిన్న కుట్టుకుంటూ ముందుకు రాకు, కొంచెం వెనకకుండా. ఫోన్ ముందు పెడితే అక్క అక్క ములుగు జిల్లాలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కళాశాలల బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ వారికి అందిస్తున్న భోజన వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలను బలోపేతం చేయడం మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం కోసం మా అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలను సందర్శిస్తున్నారని తెలిపారు. ఈరోజు జిల్లాలోని అన్ని హాస్టళ్లలో అక్కడే రాత్రి బస చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవాలని మీ తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్నారు. మీకు వసతి గృహాల్లో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ నేరుగా తీసుకురావచ్చని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్ రెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మానస, ఎంపీఓ రహీం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్?
హాస్పిటల్ ఈరోజు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మండల్ ఆఫీసర్కి చెప్పాను. అదే నాకు మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు ఫొటోస్ చూస్తే గుర్తు వచ్చింది. వాట్సాప్లో ఫోటో పెడుతున్నారు మన వాళ్ళు. సో అప్పుడు గుర్తు వచ్చింది నాకు. మీకు రైట్ చాలాసార్లు వస్తున్నాము. కింది ఫ్యాన్ వస్తుంది ఓన్లీ ఫైబర్ కింద ఉంది ఖాళీగా ఉంటుంది. టేబుల్ ఫ్యాన్స్ టైప్ పెట్టేస్తే కింది పడుకున్నట్టు కింద బెడ్స్ అది అవ్వదు అక్కడ. అందుకే యూజువల్లీ మన ట్రైబల్ వెల్ఫేర్లో వాళ్ళు ఏం చేస్తారంటే కట్ చేసి సింగల్ కట్ చేసేస్తారు. అన్నీ కట్ చేసి సింగల్ అది కూడా ప్లాన్ చేయొచ్చు. లేదు లేదు హాస్టల్ కోసం వచ్చిన వాళ్ళందరికీ ఛాన్స్ ఇది ఎస్సీబీసీ ఉందా? కామారెడ్డి పట్టణంలో జేబీఎన్ కూడలి స్వగృహం వద్ద ఈరోజు క్రీస్తు శిష్యులు కైలాస్ భాస్కర్రావు 5వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కైలాస్ రాజేశ్వరరావు, కైలాస్ చంద్రశేఖరరావు, కైలాస్ శ్రీనివాసరావు, కైలాస్ కృష్ణారావు, కైలాస్ లక్ష్మణరావు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, పంతులు శ్రీనివాస్, కౌన్సిలర్ తేజప్రసాద్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు వల్లభశెట్టి భాస్కర్ గుప్తా, ఉప్పల హరిధర్, బంధం ప్రవీణ్, రాజేందర్, కిరణ్, లడ్డు, హనుమానులు, రవి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరికం నాన్న సంవత్సరికం సంవత్సరికం ఉంది కదా ఫోటో తీసి వీడియో తీసి चालू रे भाई कवर कहाँ चलाना मैं खा पहले खाने के बाद कवर लो मैदान में
ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ను రాష్ట్ర పోలీసు అధికారుల సూచనల మేరకు సంగారెడ్డి జిల్లా చెన్నూరు ఎస్పీ రూపేష్ సందర్శించారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది పనితీరును పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల సంఖ్య తగ్గించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ సంజీవరావు, పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, బొల్లారం ఇన్స్పెక్టర్ గంగాధర్లు ఆయన వెంట ఉన్నారు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। ఆనరబుల్ డీజీపీ జితేంద్ర సార్ ఆదేశాల మేరకు వార్షిక తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు బొల్లారం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలకు రావడం జరిగింది. సో ఈ తనిఖీల్లో కంప్లీట్గా యూఏ కేసెస్తో పాటు స్టేషన్ క్రైమ్ రికార్డ్స్ అన్నీ కూడా అప్ టు డేట్ లేవా, రౌడీ షీటర్స్ అందరూ సర్వేలెన్స్ జరుగుతుందా లేదా, దాంతోపాటు సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు, మెన్ వెల్ఫేర్ ఎలా ఉంది, మెన్ అంతా కూడా వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ ప్లస్ వాళ్ళ నాలెడ్జ్ స్కిల్స్ ఎక్కడ దాకా ఉన్నాయని రివ్యూ చేసి ఇంకేమన్నా గ్యాప్స్ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఈ పోలీస్ స్టేషన్ ఈ మధ్య రెనోవేషన్ కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు రికార్డ్స్ కూడా కంప్లీట్గా అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు క్రైమ్ రేట్ కూడా మనకి తగిన లిమిట్స్లోనే ఉంది. సో అయినప్పటికీ కూడా ఇక్కడ బొల్లారం పోలీస్ స్టేషన్ కంప్లీట్గా ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి దేశంలో వివిధ రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఒక రకమైన సురక్షిత వాతావరణం, ఒక భరోసా కల్పించే విధంగా ఇంకా ఒక 1 monthలో మనకి కొత్త కానిస్టేబుల్స్ వస్తే ఈ పోలీస్ ఎక్కువ మంది సిబ్బంది కేటాయించి నైట్ టైం పెట్రోలింగ్ చేసి ఇండస్ట్రీస్లో పనిచేసే మైగ్రెంట్స్కి వాళ్ళ సేఫ్టీ, అలాగే ఇండస్ట్రీస్ కూడా ఒక భరోసాను మరియు దొంగతనాలను నివారించడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా సంగం వెంకట పుల్లయ్య బాధ్యతలు చేపట్టారు. తొలుత రాములవారి దర్శనం చేసుకుని అనంతరం తన కార్యాలయానికి విచ్చేసి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులకు తన కార్యాలయ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాధ్యతతో భద్రతతో కూడిన డ్రైవింగ్ చేయాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. అదేవిధంగా వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలని, ఓవర్టేకింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, అప్పుడే ప్రమాదాలు పూర్తి స్థాయిలో తగ్గుతాయని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఎంతకాలం చాలా స్ట్రిక్ట్నే చేసింది నేను, మర్చిపోవద్దు కానీ ఇవ్వండి నెంబర్ సార్ MD 2A96A/3KW33285 సార్. బాగా స్పీడ్గా వెళ్తుంటావా? 10 మంది 15 మంది తీసుకుంటావా? మనం రోడ్డు మీద ఏకాగ్రత కోల్పోవటం వల్ల తన యాక్సిడెంట్కి గురవుతున్నాడు. తను ప్రమాదం కొని తెచ్చుకుంటాడు, లేదా తన వాహనంలో ప్రయాణం చేసే వాళ్ళు ప్రాణాలు తీస్తాడు, లేదా ఎవరి రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తాడు. కాబట్టి అతివేగం ఎప్పటికీ డేంజర్ అని మర్చిపోకూడదని ప్రతి ఒక్కరిని ప్రజలను కోరుకుంటాను. అదేవిధంగా ఓవర్టేక్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఓవర్టేక్ చేసుకోవటం మంచిది. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా ఆలోచించి అటువైపు ఇటువైపు చూసుకొని రోడ్డు క్రాస్ చేయాలి. అదేవిధంగా టర్నింగ్లో వేగం తగ్గించుకొని పగలైతే హార్న్ కొట్టుకోవటం, సాయంత్రం అయితే అప్పర్ డిప్పర్ లైటింగ్ ద్వారా ఎదుటి వాళ్ళని గమనించుకుంటూ ఓవర్టేక్ చేయాలి. రోడ్డు టర్నింగ్లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా డేంజర్, ఎందుకంటే మనం ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఏకాగ్రత కోల్పోయినప్పుడు రోడ్డు మీద మిగిలిన వాహనాలను గమనించలేకపోవటం, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మద్యం మత్తు మన మనసుని
ప్రయాణం పైన శ్రద్ధ లేకుండా ఏకాగ్రత తప్పుతుంది. ఎప్పుడైతే మద్యం మత్తులో మనిషి తను సోయి కోల్పోతాడు, రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది, తను ప్రాణం కోల్పోవచ్చు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు. అదేవిధంగా నిద్ర మత్తు కూడా చాలా డేంజర్ అని మర్చిపోకూడదు. నిద్ర వస్తున్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని ప్రయాణం చేయడం అలవాటు చేసుకోవాలి. అలసటతో ఉన్నప్పుడు కూడా ప్రయాణం చేయొద్దు. అదేవిధంగా ఏదో ఆలోచనలు కూడా ప్రయాణం చేయొద్దండి. ఏదో ఆలోచనలు నడుపుతున్నప్పుడు కూడా రోడ్డు మీద మనకి ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ వాహనం నడిపేటప్పుడు నేను ఆ స్పృహలో నడపాల్సి ఉంది. ఎందుకంటే రోడ్డు మీద మనం ఒక్కడం ప్రయాణం చేయట్లేదు. రోడ్డు మీద మనతో పాటు ఎంతో వేల మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని గమనించుకుంటూ మనం ప్రయాణం చేసినట్టయితే ప్రమాదాలు చాలా నివారించవచ్చు, అసలు జరగకుండా కూడా చూసుకోవచ్చని నేను భావిస్తున్నాను. తర్వాత ఒకవేళ ప్రమాదం జరిగితే కాపాడే సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్దనూరు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఒరిస్సా నుండి కర్ణాటక వైపుకు అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం బాల్కికి చెందిన మల్లేష్ జాదవ్తో పాటు మరో 3 వారి వద్ద 2 కార్లు, 1 బైక్లో గంజాయిని తీసుకెళ్తున్నారనే పక్కా సమాచారంతో బీడీఎల్ పోలీసులు మల్లేష్ జాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా మరో 3 అక్కడి వాహనాలను వదిలిపెట్టి పరారయ్యారన్నారు. నిందితుని వద్ద నుండి 2 కార్లు, 1 బైకు, 2 సెల్ ఫోన్లతో పాటు 50 కిలోల గంజాయిని బానూర్ బీడీఎల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 50 కిలోల గంజాయి బహిరంగ మార్కెట్లో 12,50,000 విలువ ఉంటుందని డీఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఇరవై 3/10/2024 నాడు ఒక నమ్మదగిన సమాచారం మేరకు బీడీఎల్ ఎస్ఐ భరత్ అండ్ అతని స్టాఫ్ మన కర్దనూరు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక రెడ్ కలర్ బ్రెజా కారు బేరింగ్ నెంబర్ MH46 VA 1706 అనే వెహికల్లో గాంజాయి ఈ మల్లేష్ అనే అతను, జావేద్ మల్లేష్ అనే అతను బాల్కి తాండా అవుతుంది. వాడు రెగ్యులర్గా ఈ ఒరిస్సా మల్కాన్గిరి నుండి గంజాయి తీసుకొని ఇతను ఈ మహారాష్ట్రలో దాదా పాటిల్కు ఈ ప్రవీణ్ అని కోయిర్ అతనికి సప్లై చేస్తూ ఉంటాడు. నిన్న ఈ కారులో బ్రెజా కారులో 50 కేజీల గంజాయి తీసుకొని వాళ్ళకి సప్లై చేయడానికి వెళ్తున్నప్పుడు మనోళ్ళు చెక్ చేసి పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర రెడ్ హ్యాండ్గా ఒక 50 కేజీల గంజాయి దొరకడం జరుగుతుంది. వాడిని విచారిస్తే అదే ఇది చెప్పాడు, నేను మల్కాన్గిరిలో ఉన్నటువంటి ఒరిస్సాలోని మల్కాన్గిరి నుండి బీదన్ అనే అతని దగ్గర తీసుకొని ఈ దాదా పాటిల్ అనే అతను మహారాష్ట్ర ప్లస్ ప్రవీణ్ పోయిరు వాళ్ళకి సప్లై చేస్తాను రెగ్యులర్గా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అతన్ని మనం అరెస్ట్ చేసి అవి సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. మంచిగా తీసుకోవాలంటే దగ్గరకు వచ్చి అన్న మీరు వస్తలే. కబ్జాలకు గురవుతున్న చెరువుల రక్షణ కోసం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి చేస్తున్న ఉత్తరాంధ్ర జలవనరుల పరిరక్షణ యాత్ర 11వ రోజులో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో చెరువులు పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి విజయనగరం జిల్లా అధ్యక్షులు ఇప్పలవలస గోపాలరావు మాట్లాడుతూ కబ్జాలకు గురవుతున్న చెరువుల రక్షణకు ప్రజలు సహకారం కావాలని అన్నారు. వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించడం కోసం సాగునీటి ప్రాజెక్టులు కట్టించిన ప్రభుత్వాలు వాటి నిర్వహణ గాలికి వదిలేసి నీరును వృధాగా సముద్రపాలు చేస్తున్నారని, కనీసం నిర్వహణ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల నీరు వృధాగా పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు చక్రవర్తి, విశాఖపట్నం అధ్యక్షులు దేవులపల్లి సీతారాం, అనకాపల్లి అధ్యక్షులు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
నమస్తే అండి. నా పేరు తిప్పలవలస గోపాలరావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి విజయనగరం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మరిచెర్ల కృష్ణమూర్తి నాయుడు గారు చేస్తున్న యాత్రలో మేము కూడా అతనితో పాటు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇందులో ఈ యాత్రలో మేము గమనించిన విషయాలు చూస్తే గుండె తరుక్కుపోయే విషయాలు కనబడుతున్నాయి. ఇక్కడ చెరువు అని చెప్పి రికార్డుల్లో మాయించేస్తున్నారు. వాస్తవ రూపంలో కూడా ఇక్కడ మెటల్స్ రబ్బిస్తోని చెరువుల్లో కప్పేసి పూర్తిగా సాగు భూముల్లో మార్చుకుంటున్నారు, రియల్ ఎస్టేట్స్గా మార్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్న రోడ్డు పక్క నుంచి అధికారులు చాలామంది వెళ్తారు. ఇది కళ్ళు కనిపించిన న్యాయదేవతకు కళ్ళుకి గంతలు కట్టినట్టు అధికారులు కూడా కళ్ళు మూసుకొని వెళ్తున్నట్టున్నారు. ఇది భవిష్యత్ తరాలకే కాదు, అధికారులు కూడా అందులో ఉంటారు. నిజంగా ఈ చెరువులు రక్షించవలసిన అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కబ్జాదారులకి కొమ్ము కాస్తుంటే భవిష్యత్ తరాలు మనిషి అనేవాడు ఉండేవాడని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప మనుషులు ఎవరు కనిపించే పరిస్థితి ఉండదు. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు ఉమ్మనీరు ఎంత అవసరమో జనాలు బ్రతకడానికి కూడా, జీవరాశులు బ్రతకడానికి కూడా నీరు అంతే అవసరం. అలాంటి నీరుని రక్షించవలసిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఇలాంటి తప్పుడు మార్గాలు చేస్తుంటే భవిష్యత్తు ఏంటనేది మన పిల్లలు ఏమైపోతారని చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి చర్యలని వెంటనే తక్షణమే మళ్ళీ సర్వే చేసి ఈ చెరువుకి హద్దులు నిర్ణయించి ఇది చెరువుగా పునరుద్ధరించాలని, అవసరం అనుకుంటే జనాలు పెరిగారు కాబట్టి జనావసరాలతో పాటు నీటి అవసరాలు కూడా పెరిగాయి కాబట్టి ఉన్న చెరువుల్ని కాపాడడంతో పాటు కొత్త చెరువులను కూడా తవ్వించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే ప్రజలు, ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నుంచి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు కోర్టులో మీకు ముట్టుకాయలు వేసే కన్నా ముందు మీరే జాగ్రత్తగా మేల్కొని ఈ చెరువులు రక్షిస్తారని వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దౌలతాబాద్ ఆయుష్మాన్ మందిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర నరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని వెల్లడి. ఏటూరు నాగారం మండల కేంద్రం వై జంక్షన్ వద్ద కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క. కొమరం భీం చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో మంత్రి సీతక్క పర్యటన. కుట్టు మిషన్ శిక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.